మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరూర్ నగర్లో భర్తను చంపిన భార్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడు హరీష్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో శేఖర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. భర్త నిద్రమత్తులో ఉండగా గొంతు నులిమి డంబేల్తో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. చిట్టిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన శేఖర్ చిట్టిలకి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా వారికి 2 పిల్లలు ఉన్నారు. సరూర్ నగర్లో భర్తను చంపిన భార్యను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించింది? పరారీలో ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా ట్రేస్ చేస్తున్నారు? సరూర్ పోలీసులు కేసులో దర్యాప్తు వేగం పెంచారు. పరారీలో ఉన్న హరీష్ కోసం గాలిస్తున్నారు. 2 టీంలను కూడా ఏర్పాటు చేసి అతను ఎటువైపు వెళ్ళాడనే దానికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టంలో ప్రాథమిక రిపోర్ట్ లో భర్తను చిట్టి అతి దారుణంగా గొంతు నొమ్ముల్ని ఆ తర్వాత డంబుల్తో కొట్టి చంపినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి చిట్టిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆమెను రిమాండ్కి తరలించి ఆ తర్వాత హరీష్ ను కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పేసి కూడా సరూర్ నగర్ పోలీసులు చెప్తున్నారు. అయితే మొదట ఆ హత్యను న్యాచురల్ గా చనిపోయాడు అని చెప్పేసి కూడా క్రియేట్ చేసేందుకు చిట్టి ప్రయత్నించింది. కానీ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ లో గట్టిగా విచారించడంతో ఈ విషయం అంతా కూడా బట్టబయలైంది. మొదట తాను నిద్రలోనే చనిపోయాడు అని చెప్పి డయల్ 100 కి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత పోలీసులు స్పాట్ కు చేరుకొని ఆ వ్యక్తి ఏదైతే భర్త చనిపోయిన మృతదేహం పైన ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్ళు అంటే డంబుల్స్ తో కొట్టడము, అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడంతోనే ఆమె కదలికల పైన అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్నటువంటి ప్రియుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా ఉస్మానియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత శేఖర్ కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.